సో మొత్తానికి అందరూ అనుకున్నట్టే అయింది. మనం మొన్న అనుకున్నట్టే అందరికన్నా తక్కువ ఉన్న ఓటింగ్‌లో తక్కువ ఉన్న నిఖిల్, గౌరవ్ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. చాలామంది దివ్య ఎలిమినేట్ అవుతుందని ఆశపడ్డారు గానీ, దివ్య ఎలిమినేట్ అవ్వలా. సో గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. సో దివ్యకి ఇంకొక ఛాన్స్ వచ్చింది. ఒకటి ఫ్యామిలీ వీక్‌లో తను పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఫ్యామిలీ వీక్‌లో పార్టిసిపేట్ చేయడం అనేది జనరల్‌గా ఎవరైనా సరే ఆ బిగ్ బాస్‌కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ ఫ్యామిలీ వీక్‌లో మనం ఉండాలి. ఆ తర్వాత మనం అవుట్ అయిపోయినా పర్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది. ఎవరేంటి పొజిషన్‌లో ఉన్నారనేది అందరికీ తెలిసిపోతుంది. సో ఆ ఫ్యామిలీ వీక్‌లో మాత్రం మనం ఉండాలి. ఆ ఎమోషన్స్ అవన్నీ కూడా మనకి ఆ వీడియోలన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు ఒక గుర్తులాగా ఉండాలి అనేది చాలామంది కోరుకుంటారు. సో ఇప్పుడు దివ్యకి అవకాశం వచ్చింది. ఫ్యామిలీ వీక్‌లో తను ఉండే అవకాశం వచ్చింది. అంటే ఫ్యామిలీ వీక్‌లో ఉండే అవకాశం రావడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దివ్య ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చాలా కోపంగా ఉన్నారు దివ్య మీద. ఎందుకంటే భరణితోటి చాలా బాండింగ్‌లోకి వెళ్ళిపోయింది. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య బాండింగ్‌లోకి వెళ్ళిపోయి ఈ అమ్మాయి ఆట చెడగొట్టేసుకుంటోంది. అతనికి దూరంగా ఉండాలి దివ్య అని ఇంట్లో వాళ్ళందరూ కోరుకుంటున్నారు. అది బయట కూడా వచ్చేసింది ఆ వార్త. ఎందుకంటే భరణి గారు బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆయన లోపలికి వచ్చేటప్పుడు మాధురి గారు ఈ విషయాన్ని చెప్పారు. నాకు దివ్య ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, భరణి గారికి చెప్పండి, కొంచెం భరణి గారికి దివ్యాన్ని దూరంగా ఉండమనేలాగా చెప్పండి అని ఆయన ఓపెన్గానే చెప్పాడు. సో విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. కానీ ఈ అమ్మాయికి ఆ విషయం అర్థం కావట్లా. దివ్యకి ఇంకా ఆ బాండింగ్లోనే పడి కొట్టుకుంటుంది. సో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ రావడం వల్ల ఫ్యామిలీ క్లియర్గా చెప్తారు, నువ్వు దూరంగా ఉండు భరణికి, నీ ఆట నువ్వు వాడు, లేకపోతే వెళ్ళిపోతావు. దిగి అమ్మాయి ఏమి విన్నరేం కాదులేండి, కానీ ఆ అమ్మాయి కనీసం టాప్ 5లోకి వెళ్తుందా వెళ్ళదా అన్న సస్పెన్స్ ఉంది. కాబట్టి ఆ టాప్ 5లోకి వెళ్ళాలంటే నువ్వు ఖచ్చితంగా ఈ బాండింగ్ అనేది వదులుచుకుంటేనే నువ్వు టాప్ 5లోకి వెళ్తావు అని చెప్తారు. అది అమ్మాయికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో ఆ అమ్మాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది కాబట్టి అమ్మాయిని ఎడిదిరిగి ఆల్మోస్ట్ విన్నర్గా చేసే అవకాశాలు ఉండవు. విన్నర్ అయ్యే అవకాశం కూడా కనిపించలేదు. ఎందుకంటే మనం చూసినా కూడా అందరికన్నా తనుజ టాప్లో ఉంది, తర్వాత ఇమాన్యుల్ ఉన్నాడు, తర్వాత కళ్యాణ్ ఉన్నాడు. సో వీళ్ళ ముగ్గురు తర్వాత ఇంకెవరైనా, సంజన తర్వాత ఉన్నది కానీ సంజన ఉంటుందా లేదా సంజనాని దాటి దివ్య వెళ్తుందా లేదా డిమాండ్ పవన్ వెళ్తాడా ఆ ప్లేస్లోకి, ఆ 4-5 ప్లేసుల్లో ఎవరుంటారు అనేది కొంచెం చిన్న సస్పెన్స్ ఉంది. ఎనివే దివ్య అయితే గెలవడానికి అయితే అవకాశం లేదు. సో అసలు ఈ ఫ్యామిలీ వీక్లో అమ్మాయి ఉండడమే ఇప్పుడు అమ్మాయి అచీవ్ చేసేసినట్టు లెక్క. బిగ్ బాస్లోకి అమ్మాయికి మామూలుగా అయితే ఫస్ట్ అసలు ఎంట్రీనే లేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అమ్మాయి ఆ ఫ్యామిలీ వీక్ దాకా ఉండి ఆ ఫైనల్ వీక్లో ఎలిమినేషన్ అయిపోయినా కూడా ఇక పెద్ద చర్చ ఏం లేదు. ఇక దివ్య గురించి ఇంకా చర్చ అక్కల. సో అమ్మాయి సేఫ్ అయిపోయినట్టే, ఆ అమ్మాయి బిగ్ బాస్లోకి వచ్చిన పని కూడా అయిపోయినట్టే. సో ఇక తనూజ, అందరూ గెలుస్తుంది అనుకున్న తనూజ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ఈ 2 వారాల్లో అమ్మాయి చాలా పెద్ద మిస్టేక్స్ చేసింది. ఈ వారమే అసలు ఇంకా పెద్ద మిస్టేక్ చేసింది. లాస్ట్ వీక్ ఒకటి లేటెస్ట్గా చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు అసలు ఎవరు సపోర్టర్స్ లేరు అని చెప్పడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్. అప్పటిదాకా ఇప్పుడు తనూజకి అందరూ సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు కూడా ఏంటి ఇలా మాట్లాడింది తనూజ. అసలు తనూజ ఈవెన్ లాస్ట్ టైం మొన్న గెలిచినప్పుడు కూడా క్యాప్టెన్ అవ్వడానికి ప్రజలుగా ఉన్న వాళ్ళందరూ కలిసి నేను ఈ అమ్మాయిని చూడాలి మనం క్యాప్టెన్గా అని చెప్పి అమ్మాయిని కోరుకుని మరి ఆ అమ్మాయి అవ్వాలని చెప్పి ఇమాన్యుల్తో చాలాసార్లు గొడవ పడింది. ఆ ఇమాన్యుల్తో సహా ఈ అమ్మాయికి కావాలి, క్యాప్టెన్ అవ్వాలి అని కోరుకుని ఆ అమ్మాయిని దాంట్లోకి తీసుకొచ్చారు. క్యాప్టెన్సీ టాస్క్లోకి వచ్చేలాగా చేశారు, అమ్మాయిని సెలెక్ట్ చేశారు, రాణి అయ్యేలాగా చేశారు. ఇవన్నీ చేస్తే నేనేదో వెళ్తే అడిగితే ఇస్తున్నారు అందరూ, ప్రతిసారి నేను వెళ్ళి అడిగితే ఇస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు వచ్చి నాకు ఇవ్వట్లేదు సపోర్ట్ అని మాట్లాడడం ఏదైతే ఉందో అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి ఇప్పటిదాకా చక్కగా ఆడిన అమ్మాయి ఆ ఒక్క మాట ద్వారా మొత్తం ఆ ఇంట్లో ఉండే వాళ్ళ గుడ్ విల్ని పోగొట్టుకున్నట్టే లెక్క. ఇంట్లో ఉండే వాళ్ళకి ఇప్పటిదాకా సంజన మీద తనుజ మీద ఉన్న గుడ్ విల్ పోతుంది ఖచ్చితంగా, ఎవరైతే ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో. ఈవెన్ భరణి ఎన్నిసార్లు అసలు సపోర్ట్ చేసింది. సో ఎవరు లేరు అని మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు.
సో అది చాలా బ్లండర్ మిస్టేక్ చేసింది. దానికన్నా ఇంకొక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే డెమాన్ పవన్ దగ్గర ఉమెన్ కార్డ్ వాడడం. అతను మామూలు చాలా క్యాజువల్గా ముందుకు తోస్తే అదేదో మగాడు అమ్మాయిని తోసాడు, అమ్మాయిని హ్యాండిల్ చేసిన విధానం లాగా మాట్లాడేసి ఆడ మగ అనేది తీసుకొచ్చి అతను ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ తోటి అలా పట్టుకున్నాడా తోసాడా ఇవన్నీ ఆ రకంగా వచ్చేలాగా నువ్వు అసలు ఆడవాళ్ళని అలా హ్యాండిల్ చేస్తావా అని మాట్లాడడం, అతన్ని డిమారలైజ్ చేయడం కాకుండా అతన్ని డిఫేమ్ చేయడం, అంత దారుణంగా అనవసరంగా ఒక అబ్బాయిని అలా చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. అమ్మాయి ఏదో నేను ఫీల్ అయ్యాను ఆ టైంలో అని చెప్పి వీడియో చూసిన తర్వాత కూడా చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది డెమాన్ పవన్ అలా తట్టినప్పుడు తోసినప్పుడు కూడా నవ్వుతూనే మాట్లాడింది. ఈ చెప్పే మాట కూడా నవ్వుతూనే చెప్పింది. ఏంట్రా అమ్మాయిలతో ఇలా అబ్బాయిలతో చేసినట్టు చేస్తున్నారు అని నవ్వుతూ చెప్పిన అమ్మాయి తర్వాత డెమాన్ పవన్ దాని రెండోసారి ఎందుకు ఇలా అన్నది ఇలా అన్నావు అన్న తర్వాత రెచ్చిపోయి అసలు ఇంకా అతన్ని డైరెక్ట్గా అతని మీద మచ్చేసే ప్రయత్నం చేసింది. సో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ సీరియస్గా ఏమీ అనలేదు తనూజ కూడా, కానీ వీడియో చూసిన తర్వాత కూడా తను సమర్థించుకునే ప్రయత్నం. నువ్వు అలా మగవాళ్ళ మీద ఏమి తప్పు చేయని వాడి మీద అలాగే నువ్వు మచ్చ వేయడం కరెక్ట్ కాదని చెప్పిన తర్వాత కూడా నేను అలా ఫీల్ అయ్యాను అని అప్పుడు తప్పు చేయడం ఎంతో మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడం అని కూడా మళ్ళీ ప్రయత్నం చేసింది నాగార్జున గారు చెప్పినట్టు. అది ఇంకా తప్పు. ఇట్లా ఒకటిగా అలా ఈ వారంలోనే తప్పుల మీద తప్పులు చేసింది తనూజ. సో దీనివల్ల ఆ అమ్మాయికి ఉన్న గ్రాఫ్. ఇంకోటి కళ్యాణ్ని అనవసరంగా అంటాం. కళ్యాణ్ని టాస్క్ ఏదైతే ఉందో అట్ట డబ్బాలు పెట్టే టాస్క్ సంజనాకిను సుమన్ శెట్టికి జరిగిన మధ్య టాస్క్లో అనవసరంగా కళ్యాణ్ మీద పడిపోయి అసలు ఆ కళ్యాణ్ ఈ తనూజ ఫ్యాన్స్ అయితే ఎంత రెచ్చిపోయారో అసలు తనూజదే కరెక్ట్ అని. ఆఖరికి సోషల్ మీడియాలో దీని మీద ఫోటోలు క్లియర్గా వచ్చిన తర్వాత కూడా వదలలేదు తనూజ ఫ్యాన్స్. తనూజదే కరెక్ట్. సరే ఆ ఫ్యాన్స్ గురించి ఆ పిఆర్ల గురించి మనం కలిసి పక్కన పడేసినా కూడా తనూజ అంతలాగా రెచ్చిపోవడం కళ్యాణ్ మీద అది ఎప్పుడో అయిపోయింది. అసలు టాస్క్ తనూజ పెట్టేసింది దాన్ని. సరే తనూజ ఎప్పుడైతే అంత సీరియస్ అయిందో ఇంకా వరుస పెట్టి అందరూ కూడా ఇక తనూజదే కరెక్ట్ అన్నట్లాగా కళ్యాణ్ తప్పు చివరికి కళ్యాణ్ తనే దానికి నేను చేసిన తప్పు అనుకునే పరిస్థితి. అంటే సుమన్ శెట్టే ముందు పెట్టేశాడు కాబోలనుకునే పరిస్థితి. సో అక్కడ ఒక మిస్టేక్ చేసింది. కళ్యాణ్ విషయంలో మిస్టేక్ చేసింది, డెమాన్ పవన్ విషయంలో మిస్టేక్ చేసింది. తర్వాత నాకు అసలు ఎవరు సపోర్టర్స్ లేరంట. లాస్ట్ వీక్ 3 చాలా పెద్ద మిస్టేక్స్ చేసింది. ఈ పెద్ద మిస్టేక్స్ 3 కూడా ఇప్పుడు తనూజకి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తాయా రాబోయే వారంలో? ఎందుకంటే అంటే ఫైనల్స్కి ఎడిదిరిగి వెళ్తుంది. ఫైనల్స్లో టాప్ 1 and 2లోనే ఉంటుంది. కానీ కప్పు కొట్టడంలో తనూజకి ఏమైనా ఎఫెక్ట్ ఇస్తాయా? ఎందుకంటే ఇమాన్యుయల్ ఇప్పుడు దాకా ఓటింగ్లో లేడు. ఇమాన్యుయల్కి ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ పడుతుందనేది తెలియదు. సో ఇమాన్యుయల్ కనుక ఒకేసారి ఇప్పుడు ఈ వారం 2 వెళ్ళిపోయారు కదా, నెక్స్ట్ వీక్ కూడా ఇంకొక 2 వెళ్ళిపోతారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరివి కూడా తనూజ వైపుకి వెళ్లకుండా అందరివి ఒకేసారి ఇమాన్యుయల్కి వెళ్ళాయి అనుకోండి. లాస్ట్లో ఓట్లు ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళందరి ఓట్లు కూడా ఇమాన్యుయల్ వైపు కనుక వెళ్తే ఇమాన్యుయల్ అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఆ డేంజర్ని తనకి తనే తెచ్చుకుంది ఇప్పుడు తనూజ. ఇప్పటిదాకా చాలా బాగా ఆడింది తనూజ, చాలా బాగా ఆడింది. సరే అమ్మాయి కొంచెం ఎమోషనల్ కాబట్టి ఏడుస్తోంది. సరే చిన్న అలకలు ఆడపిల్లలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ ఓకే, అలకలు ఓకే, ఏడవటాలు అవన్నీ ఓకే. కానీ బ్లండర్ మిస్టేక్స్ ఇప్పటిదాకా చాలా బాగా ఆడిన తనూజ బ్లండర్ మిస్టేక్స్ 3 బ్లండర్ మిస్టేక్ ఒకే వారంలో చేసింది. సో ఈ బ్లండర్ మిస్టేక్స్ వల్ల ఇమాన్యుయల్ సడన్గా ఏమి కళ్యాణ్కి ఓట్లు వచ్చేస్తాయి అనుకోలేం. కానీ అంటే మొన్నటిదాకా కూడా 23, 21లో ఉన్నారు. 2% తేడా ఉంది కళ్యాణ్కి తనూజకి. సో అందువల్ల ఎవరికైనా ఛాన్స్ ఉంది. ఇప్పుడు
కళ్యాణ్కి వైపు ఈ ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళ ఓట్లన్నీ కూడా ఒకవేళ కళ్యాణ్ వైపుకి మళ్ళీతే ఇప్పుడు తనూజ్ మీద ఈ మిస్టేక్స్ చేసిందన్న ఇదితోటి కళ్యాణ్కి ఛాన్స్ ఉంది. ఇమాన్యుల్ ఒకసారి లైన్లోకి వచ్చేస్తే, ఓటింగ్లోకి వచ్చేసిన తర్వాత అసలు కళ్యాణ్ పరిస్థితి ఏంటి, తనూజ పరిస్థితి ఏంటి, ఇద్దరిది ఏంటి పరిస్థితి అనేది కూడా తెలియదు. సో చాలా టగ్ ఆఫ్ వార్ అయ్యే అవకాశం ఉంది. అనవసరంగా తనూజ తనకి తనే సెల్ఫ్ గోల్ వేసుకుందేమో అనిపించింది. ఈ 2 వారాలు ఉంది కాబట్టి ఈ 2 వారాల్లో కనుక ఈ మిస్టేక్స్ని సరి చేసుకుని ఈ 2 వారాలు అందరితో సరదాగా ఉండి, ఎదురు క్యాప్టెన్గా అయిన తర్వాత కొంచెం సరదాగానే ఉంటుంది. అలా సరదాగా ఉండటం అనేది కంటిన్యూ చేసి అందరితో కూడా మంచి ర్యాపోని కనుక ఈ 2 వారాలు మెయింటైన్ చేస్తే కనుక తనుజే కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సడన్గా ఇమాన్యుల్ వచ్చిన తర్వాత ఏంటనేది తెలియదు. తర్వాత కళ్యాణ్కి ఉన్న పర్సెంటేజ్కి ఎలిమినేషన్ అయిపోయిన వాళ్ళ పర్సెంటేజ్ ఒకవేళ యాడ్ అయితే ఏంటి అనేది తెలియదు. సో తనకి తనే సెల్ఫ్ గోల్ వేసుకుని తనూజ తన్నే టెన్షన్లో పెట్టుకుంది. కప్పు వస్తుందా రాదా అన్నది తన టెన్షన్తో పాటు ఇప్పుడు ఆడియన్స్కి కూడా తనూజ ఫేవరెట్స్కి కూడా ఇప్పుడు ఈ 3 మిస్టేక్స్ వల్ల తనూజ అసలు కప్పు కొట్టగలుగుతుందా కొట్టలేదా అన్న కొత్త టెన్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.